నమస్తే. కాసేపటి క్రితమే షాబాద్ నిందితుడు పెంజర్ల దగ్గర ఒక వెంచర్లో చచ్చిపోయాడు. సో చాలా కనబడుతున్నాయి. పక్కనేమో ఒక పాయిజన్ డబ్బా కనబడుతున్నది, మందు డబ్బా, అంటే పురుగుల మందు డబ్బా కనబడుతున్నది. సో బాడీ పైన ఏమో గాయాలు కనబడుతున్నాయి, ముఖం పైన కూడా బ్లడ్ మరకలు కనబడుతున్నాయి. నేను ఈ పక్క బాక్స్లో ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే బ్లర్ చేసి, ఎందుకంటే మనం నేరుగా చూపెట్టడానికి లేదు కాబట్టి. నిజంగా రాజ్ కుమార్ తనంతట దాన్ని చచ్చిపోయిందా, లేకపోయినట్టయితే ఉంటే పోలీసులే వేసేసిల్లా, ఈ డౌట్ ఖచ్చితంగా అందరికీ వస్తాయి. ఎందుకంటే వాడు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పనికి వాడిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి చాలామంది డిమాండ్ చేసిండు. వాని ఎన్కౌంటర్ కాదు, వాడిని పీసులు కట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిండు గ్రామస్తులు. అయితే ఏ పీసుకు ఆ పీసు ముక్కలు ముక్కలుగా నరికేసి వాడిని చంపేయాలని చెప్పేసి భావించిండు అంతా. దాని తర్వాత ఇప్పుడు వెంచర్లో వాళ్ళ మేనమామ ఊరాట, ఇది పెంజర్లకు సంబంధించినటువంటి గ్రామం, ఇది కొత్తూరు మండలం కిందకి వస్తుంది. ఇక్కడ చంపిన తర్వాత షాబాదులో ఇద్దరిని చంపేసిండు, వాళ్ళ నానమ్మని అలాగే వాళ్ళ అమ్మని, ఎవరు మైనర్ బాలిక యొక్క నానమ్మని ఆయన వాళ్ళ అమ్మని చంపేసి ఈ మైనర్ బాలికని బెదిరించి కారులో తీసుకొని పోయి వాళ్ళ ఊరైనటువంటి దైవాలగూడ దగ్గర ఉన్నటువంటి చెరువు కట్టకాడికి తీసుకుపోయి అమ్మాయి పైన అఘాయిత్యం చేసి అమ్మాయిని గొంతు కోసి అక్కడనే చంపేయడం జరిగింది. దాని తర్వాత ఈ దుర్మార్గుడు నేరుగా దైవాలగూడ ఆ పక్కనే చెరువు కానించి వాళ్ళ ఇల్లు కేవలం 200 మీటర్ల దూరంలో ఉంటుంది. ఆ 200 మీటర్ల దూరం వెళ్ళిపోయి అక్కడేమో భార్య పిల్లలది గొంతు కోసేసిండు, అతి కిరాతకంగా కోసేసిండు. చిన్నపిల్లలు అన్నటువంటి ఒక జాలి కూడా లేదు. తన గుండెల పైన ఇన్ని రోజులు ఆడుకున్నటువంటి బుడిబుడి అడుగులు వేసినటువంటి నా పిల్లలు అని చెప్పేసి మనకి కనీసం కనికరం లేకుండా అత్యంత పాశవికంగా హత్య చేసిండు. సో మొత్తానికి చచ్చిపోయాడు. సరే, చచ్చిపోయినప్పటికీ చాలా ఇది కొంత కన్ఫ్యూజ్ కనబడతా ఉన్నది. 3 రోజుల క్రితం ఈ హత్యలు అయితే నిన్ననే పోలీసుల అదుపులో ఉన్నాడు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. పోలీసుల అదుపులో రాజ్ కుమార్ ఉన్నాడు, ఒక వ్యక్తి అటు సూర్యాపేట దగ్గర అనుకుంటా అటు సైడ్ తిరుగుతూ ఉంటే నేనే చూసిరా, ముఖానికి మాస్క్ కట్టుకొని ఉన్నాడు. దాని తర్వాత ఏదో టిఫిన్ కని చెప్పేసి టిఫిన్ సెంటర్ ఎక్కడ ఉందని చెప్పేసి ఆ దారిన పోతున్నటువంటి ఒక అతన్ని లిఫ్ట్ కట్టుకొని పోతూ ఉంటే పోలీసులు మాస్క్ని తీసి వాడిని గుర్తుపట్టిల్లు ఒక స్థానికుల సహాయంతో కట్టేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. కానీ దీనిపైన ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు పోలీసు వాళ్ళు. మా అదుపులో ఉన్నాడు, మా కస్టడీలో ఉన్నాడు అని ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు. కానీ ఈరోజు అనూహ్యంగా కాసేపటి క్రితమే, ఒక గంట క్రితమే ఆడు చచ్చిపోయాడు. బాడీని చూసిన తర్వాత ఇప్పుడు ఒకవేళ కనుక మనం అనుకుందాం, పురుగుల మందు డబ్బా ఈ చేతికనే కనబడతా ఉన్నది, పురుగుల మందు డబ్బా ఈ చేతి పక్కనే కనబడుతున్నది. ఒకవేళ వాడు పురుగుల మందు అయినట్టయితే ఉంటే సో ఆ డబ్బా కొంచెం దూరంలోనే పడేసేటోడు కావచ్చేమో. కానీ ఈ బాడీ పక్కనే, బాడీకి ఆనుకునే ఉంది దర్దాపుగా పురుగుల మందు డబ్బా. సరే, పురుగుల మందు తాగినటువంటి వ్యక్తికి బ్లడ్ ఏ విధంగా వస్తుంది? వాడు సావడం కరెక్టే, వాడిని ఎందుకు చంపినావు, వాడు ఎట్లా చచ్చిపోయినా నేను అనట్లేదు, వాడు సావడమే కరెక్టు. ఇంకా వాడు ఇంకా అంత ప్రశాంతంగా చావద్దు, వాడు చిత్రహింసలకు గురై చచ్చిపోవాలి వాళ్ళ లెక్కకైతే. సరే, వాడైతే మొత్తానికి చచ్చిపోయాడు. ఆ పురుగుల మందు డబ్బా ఆ బాడీ కానుకునే ఉన్నది. ఇక ముక్కులకెళ్ళి బ్లడ్ కనబడుతున్నది, అలాగే చెవులకెళ్ళి కూడా రక్తం కనబడుతున్నది, అలాగే కొంత గాయాలు సైతం కూడా కనబడుతున్నాయి. మరి పురుగుల మందు తాగినటువంటి వ్యక్తికి ముక్కులకెళ్ళి చెవులకెళ్ళి ఎట్లా బ్లడ్ వస్తుంది? అంతేకాకుండా ఒంటి పైన గాయాలు ఎట్లయితాయి? కొన్ని అనుమానాలు అవుతున్నాయి. ఎందుకంటే ఇక వీన్ని పట్టుకొని వీన్ని 4 రోజులు జైలు వేసి దాని తర్వాత సంవత్సరాలు వీన్ని గొడ్డును మేపినట్టు మేపడం అనవసరం కదా. ఇది అందరి డిమాండ్ కూడా అదే. ఒకవేళ పోలీసులు పట్టుకున్నట్టయితే వాడిని జైల్లో వేయొద్దు, వాడిని బహిరంగంగా శిక్షించాలి. మళ్ళీ వాడిని తీసుకొని పోయి ఈ కేసులు కోర్టులు జైళ్ళు అని చెప్పేసి వాడిని ప్రతిరోజు 3 పూటలు తిండి పెట్టడం ఇది కరెక్ట్ కాదు వాడిని. కాబట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అన్నారు. సో అదేవిధంగా మరి పోలీసులు ఇంకేమైనా చేసి ఉన్నారా? అనుమానాలు అయితే ఉన్నాయి. ఒకవేళ పోలీసులు ఎన్కౌంటర్ కనుక చేసినట్టయితే బుల్లెట్ల గాయాలు అయితే కనబడతాయి. సరే, బుల్లెట్ల గాయాలు అయితే అక్కడ ఏమీ లేవు. మరి మొత్తానికి మరి ఏమన్నా ఇంకెవరైనా పోలీసులా ఇంకెవరా, లేకపోతే వాడంతట వాడు చచ్చిపోయినప్పుడు కూడా ఈ బ్లడ్ మార్కలు ఎక్కడి అనేటటువంటి ఒక ప్రశ్న అయితే ఎదురవుతా ఉన్నది. మరి వాడు సూర్యాపేట దగ్గర అటు కనబడితే ఇక్కడ ఉన్నటువంటి పంజర్ల దగ్గరికి కొత్తూరుకి ఎందుకు పోయినట్టు, వాళ్ళ మేనమామ దగ్గరికి, వాళ్ళ మేనమామ ఊరు దగ్గరికి ఎందుకు పోయినట్టు, వాడు ఎట్లా పోయింది అంత దూరం? మరి ఇంకా ఏం జరిగింది దీంట్లో? సరే, పోలీసులు అయితే మేము చంపినామని ఎక్కడ కూడా వాళ్ళు ధృవీకరించట్లేదు.
సో ఇక వాళ్ళు పోస్ట్ మార్టంకి పోతుంది ఆ బాడీ కాబట్టి ఆ బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తెలుస్తుంది, వాడు నిజంగా పాయిజన్ తీసుకుని చచ్చిపోయిందా, ఎవరైనా కొట్టి చంపిల్లా, ఓ ఎన్కౌంటర్లో చచ్చిపోయిందా, ఇంకా ఏం జరిగి ఉన్నది అన్నటువంటిది పోలీసు పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటకు వస్తుంది. అది వాడు ఎప్పుడో నిన్ననో మొన్ననో చచ్చిపోలేదు. నాకు తెలిసి ఆ బాడీ కూడా అంటే రాత్రి తెల్లారగట్ల జరిగినటువంటి ఒక ఆత్మహత్యగా కనబడుతున్నది అక్కడ బాడీ. అంటే కుళ్ళిపోయినటువంటి స్థితిలోనో లేకపోతే ఈగలవాలో మురిగిపోయే ఏం లేదు ఆ బాడీ. బ్లడ్ మరకలు కూడా మరకల్లాగానే ఉన్నాయి, ఇంకా ఎండిపోయినట్టుగా పెద్దగా అంత కనబల్లా. కాబట్టి వానికి ఉదయం ఈరోజు తెల్లారగట్లనా లేకపోతే నైటో చచ్చిపోయి ఉంటాడు. కాసేపటి క్రితమే ఆ బాడీ దొరికింది. దరిదాపుగా 3:30-4 గంటల ప్రాంతంలో వాడి బాడీ దొరికింది. ఒకసారి చూద్దాం ఆ వివరాలు కూడా. ఇసంటోడు వాడు భూమి మీద బతకడానికి వాడు అర్హుడు కాదు, వాడు దొంగ నరరూప అంతకుడు వాడు. ఇగో ఏం పాపం ఉన్నటువంటి ఆ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని కూడా లేపేసిండు, కేవలం కేసు పెట్టిందన్నటువంటి ఒక పగతోటి. ఇక భార్యనేమో విడాకులు కోరింది. వీడి జలసాలకి వీడి అలవాట్లకి ఆమె కూడా భరించలేదు. వానికంటే 6 ఏళ్ళు పెద్దది, 6 సంవత్సరాలు పెద్దది అయినప్పటికీ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత వీని ఆగడాలు భరించలేక నాకు విడాకులు కావాలని చెప్పేసి కోరినటువంటి కర్మకి తనకు పుట్టినటువంటి 2 పిల్లల్ని భార్య గొంతును కోసి ఒక పాశవికంగా హత్య చేసింది దుర్మార్గుడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో 6గురిని హత్య చేసిన నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ చనిపోయిండు. కొత్తూరు మండలం పెంజర్లలో ఓ వెంచర్లో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కనిపించడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రాజ్ కుమార్ తన మేనమామ ఊరైన పెంజర్లలో ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. తనపై ఫోక్సో కేసు పెట్టిందన్న కారణంతో ఓ బాలికపై కక్ష పెట్టుకుని సైకోలో మారిన రాజ్ కుమార్ మారణ హోమం సృష్టించిండు. అర్ధరాత్రి కత్తితో ఇంట్లో చొరబడి బాలిక కళ్ళ ముందే ఆమె తల్లిని నానమ్మను పొడిచి చంపిండు. అక్కడి నుంచి బాలికను కారులో తీసుకెళ్లి హతమార్చిండు. అనంతరం తన ఇంటికి వెళ్లి తన సొంత భార్య పిల్లల గొంతు కోసిండు. 6గురిని చంపేశాను, నేను చస్తున్నా అంటూ తండ్రికి ఫోన్ చేసి చెప్పి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిండు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో శుక్రవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఊచకోత స్థానికంగా తీవ్ర భయాందోళనకు రేకెత్తించింది. శుక్రవారం రాత్రి సెల్ఫ్ డ్రైవ్ కారు తీసుకున్నాడు. రాత్రి 11:10 బాలిక ఇంటికి వచ్చిండు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. తలుపు కొట్టడంతో బాలిక తల్లి డోర్ ఓపెన్ చేసింది. బాలికను తనతో లాక్కెళ్లే ప్రయత్నం చేయడంతో తల్లి అడ్డుపడ్డింది. దీంతో తన చేతిలో కత్తితో కడుపు ఛాతిలో 6 పోట్లు పొడిచాడు. నిద్రిస్తున్న బాలిక నాయనమ్మ రుక్కమ్మను పొడిచి చంపిండు. అరిస్తే చంపేస్తానని బెదిరిస్తూ బాలికను బలవంతంగా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. సమీపంలోని అఖిల్ సాగర్ చెరువు వద్ద ఆమె గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం దైవహాగూడలోని తన ఇంటికి వెళ్ళాడు. తలుపు తట్టడంతో భార్య డోర్ ఓపెన్ చేసింది. దీంతో ఆమెపై దాడి చేసి కడుపులో బలంగా 3 పోట్లు పొడిచాడు. అరవకుండా గొంతు కోశాడు. పక్కనే బెడ్పై నిద్రిస్తున్న పరీక్షిత్ దైవీక్షిత్ గొంతును కోశాడు. ఇలా రాత్రి 11:10 నుంచి 11:45 మధ్య సమయంలో కేవలం అరగంట వ్యవధిలోనే 6 ప్రాణాలు తీసింది. అరగంట వ్యవధిలోనే షాబాదులా ఇద్దరిని చంపిండు. షాబాద్ నుంచి దైవాలగూడకి అంటే వీళ్ళ భార్య ఉండేటువంటి దగ్గరికి కేవలం 2.5 నుంచి 3 కిలోమీటర్లు. ఈ 3 కిలోమీటర్ల దూరం ఆ మైనర్ అమ్మాయిని తీసుకొని వచ్చి కార్లా వీళ్ళ ఇంటి దగ్గర చంపేసిండు. దాని తర్వాత ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ భార్యని అలాగే 2 పిల్లల్ని కూడా కేవలం 11:10 మొదలు పెట్టిన వీడి ఊచకోత. దాని తర్వాత 11:45 ఫినిష్ చేసిండు. చేసి 11:45 నేరుగా వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి నేను చంపేసిన ఎక్కడెక్కడ బాడీలు ఉన్నాయో చూసుకోపోండి మీరు, అక్కడ నా మీద కేసు పెట్టినటువంటి ఆ 3 చంపేసిన, చెరువు పక్కనేమో అక్కడ 2 చంపేసిన షాబాద్లో, చెరువు పక్కనేమో అమ్మాయి మృతదేహం ఉంది, అలాగే ఇంట్లో నాకు పుట్టినటువంటి 2 పిల్లలు కూడా నీ గొంతు కోసి చంపేసిన, ఇక నేను కూడా బతకలేను, నేను కూడా చచ్చిపోతా అని చెప్పేసి వాడు తల్లిదండ్రులకు చెప్పిండట. చెప్పి వాడు పరారైపోయాడు. సరే మొత్తానికి జరిగినటువంటి ఈ విషయంలో వాడైతే చచ్చిందన్నటువంటి వార్త అయితే వినబడ్డది. ఎవరైతే జనాలు ప్రజలంతా కూడా ఏదైతే కోరుకున్నారో అదే జరిగింది. వాడు చావాలి, వాడు భూమి మీద ఉండకూడదు అని చెప్పేసి. కానీ కొన్ని అనుమానాలు నిజంగా పోలీసులు ఎన్కౌంటర్ చేసినా కానీ పెద్దగా ఏది జనాల నుంచి వ్యతిరేకత వచ్చేది కూడా కాదు. ఎందుకంటే బాగానే చంపేస్తుంది కదా, ఇట్లాంటి శిక్షలు కూడా పడతాయి. ఒకవేళ మనం తప్పు చేయాలంటే కూడా భయం అవుతుంది. నిజంగా పోలీసులే యాక్షన్ తీసుకుంటున్నారు, ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నారు. తప్పు చేసినామని చెప్పేసి తెలిస్తే తాట తీస్తున్నారని చెప్పేసి కొంచెం భయం అయ్యేది. సరే ఏ విధంగానైనా కానీ సో అది చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవడానికి వీల్లేదు. కానీ సో మొత్తానికైతే వాడు చంచిండు,
వాని పక్కనే పురుగుల మందు డబ్బా ఉన్నది, వాని బాడీ పైన ఏమో గాయాలు ఉన్నాయి, ముఖం పైన రక్తం అయితే ఉన్నది. ఇక మనం అర్థం చేసుకోవాలి ఏ విధంగా చచ్చిపోయింది ఏంటిది అనేది. మనం కూడా ఒకసారి అర్థం చేసుకుంటే దీనికి సంబంధించినటువంటి అసలైనటువంటి వాస్తవం మీకు కూడా తెలుస్తుంది. సో ఇదైతే జరిగినటువంటి విషయం. కాసేపటి క్రితమే రాజ్ కుమార్ అనేటోడు వాడు ఒక వెంచర్లో చచ్చిపోయాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.